సో స్టార్టింగ్లో వండుకొని లై అయితే ఇలా చెప్తారు, మీరు వాడినైతే రిలీజ్ చేపియలేరు అంటాడు. మీరు వాడి కేసు తీసుకొని పెద్ద ప్రాబ్లంలో అయితే పడ్డారు, ఇంకా కష్టాలు తెచ్చుకోకండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి స్వీట్గా అయితే వార్నింగ్ ఇస్తాడు. అంటే నవ్వుతో అలా వార్నింగ్ అయితే ఇస్తాడనమాట. మన షుంతుని అయితే చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా అయితే అరెస్ట్ చేసేసి ఉంటాడు. ఎందుకంటే షుంతునే కదా గగన్ డిస్టిక్లో మన షన్నుకి అలాగే యాంకకి హెల్ప్ చేసి ఉంటాడు. అందువల్ల లై పని చేస్తుంటాడు అనమాట. షుంతునేమి ఆఫీసర్ ఏమీ కాదు, వాడు ఆఫీసర్ అవ్వాలని అనుకుంటూ ఉంటాడు. అలాగే ఏమైనా చెడ్డ విషయాలు జరుగుతూ ఉంటే షుంతుని వండుకొని ఇంపీరియస్ ప్యాలెస్కి ఎవరికో ఒకరికి ఆఫీసర్కి ఇన్ఫామ్ చేస్తూ ఉండేవాడు అనమాట. అంటే చాలా వరకు సుంతుర్కి విషయాలు అయితే గగన్ డిస్టిక్లో అలా వేరే వేరే దిక్కులు అయితే చాలా వరకు తెలుసు. అందుకే లై అయితే వాడిని అయితే అరెస్ట్ చేస్తుంటాడు. లై వండుకొని ఇలా చెప్తాడు, ఏరి కోరి మరి కష్టాలు తెచ్చుకోకండి అనేసి అంటాడు. ఇంకేం చేయలేక వాళ్ళిద్దరూ అక్కడి నుంచి అయితే వచ్చేస్తారు. ఇలా వెళ్తూ ఇలా చెప్పుకుంటారు, వాడిని ఎలాగోలా బయటకైతే రిలీజ్ చేపేయాలి అనేసి అనుకుంటారు. సరే అనేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. మరో పక్క చూచూ వండుకొని స్ట్రీట్లో వెళ్తుండగా అక్కడికి లై అయితే వస్తాడు సడన్గా. తనైతే కొంచెం భయపడిపోతుంది. ఏంటి ఎందుకలా భయపడుతున్నావు, కొంచెం నేను నీ ఫ్రెండ్నే కదా అనేసి అంటుంది. నా ఫ్రెండా, నా ఫ్రెండ్ ఒకటే, అదే యాంగ్ అనేసి అంటుంది. తనతో నువ్వు ఫ్రెండ్షిప్ కట్ చేసుకో, నేను నీకు ఫ్రెండ్గా ఉన్నాను కదా అదే చాలు అనేసి అంటాడు. అంతే మన చూచుకైతే చాలా కోపం వచ్చేసి, అసలు నువ్వెవరు తనతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకోమని చెప్పడానికి, అసలు నువ్వు నా ఫ్రెండే కాదు, నీకు వార్నింగ్ ఇస్తున్నాను, తననేమన్నా చేసావనుకో నిన్నేం చేస్తానో నాకే తెలియదు అని చెప్తుంది. సర్లే ఏం చేస్తావో నేను చూస్తా అనేసి లై అయితే అంటాడు. మరోపక్క మనకి యాంగ్ని అయితే చూపిస్తారు. యాంగ్ దగ్గరికి షన్ను అయితే ఫాస్ట్గా వస్తాడు. ఏంటి నువ్వు ఆ కేసుని తీసుకున్నావా అనేసి అంటాడు. అవును, ఏమైంది ఇప్పుడు అనేసి అంటుంది. కాదు, మరి ఏరుకోరి మరి కష్టాల్లోకి నువ్వెందుకు వెళ్తున్నావో నాకు అర్థం కావడం లేదు అనేసి అంటాడు. లేదు, సుంతుని మనమే రిలీజ్ చేపియాలా అనేసి అంటుంది. నాకు చెప్పుంటే నేను చూసుకుంటాను కదా, నువ్వెందుకు దిగినావు దీనిలోకి, సర్లే నీకు వచ్చే కష్టాన్నంతా నేను ఎదుర్కొని నీకు తోడుగా ఉంటా అనేది మన షన్ను అయితే సపోర్టింగ్ అయితే ఇస్తాడు. లయ్యుండు కానీ ఇలా చెప్తాడు, నువ్వు కానీ గగన్ డిస్టిక్ గురించి ఉన్న సీక్రెట్స్ కానీ నాకు చెప్పలేదు, రాయలేదు, నిన్ను చంపేస్తా, అలాగే లేదంటే నీ ఫేవరెట్ ఎవరిష్టమో వాళ్ళని అయితే చంపేస్తా అని బెదరగొడతాడు. ఇంకేం చేయలేక నేను రాస్తా అంటాడు. సరే అని ఒక పేపర్ ఇంకి ప్యాడ్ అయితే తెచ్చిస్తారు. తను అప్పుడే ఒక స్టోరీ అయితే గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడు షుంతు నుండుకొని దొంగతనం అయితే చేసి అమౌంట్ అయితే తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడే లీడర్ షూ వచ్చి తననైతే పట్టుకుంటాడంట. అప్పుడు వెంటనే అక్కడికి కొంతమంది పిల్లలు వచ్చి అతన్ని కొట్టకండి కొట్టకండి, అతను చాలా మంచి వ్యక్తి అనేసి అంటూ ఉంటారు. లీడర్ షూ వండుకొని ఆగిపోతాడు. ఈ పిల్లల్ని నువ్వే పోషిస్తున్నావా అనేసి అంటాడు. అవును అనేసి అంటాడు. నేను ఈ పిల్లల కోసమే ఆ డబ్బు కొట్టేసింది, నేనేం పేదవాళ్ళ దగ్గర కొట్టేసాను, ఆ డబ్బున్న వాళ్ళ దగ్గరే కదా డబ్బు కొట్టేశాను అనేసి వాదిస్తాడు. మరుసటి రోజు లీడర్ షూ వండుకొని వారికి కొన్ని వస్తువులు అయితే తెచ్చిస్తాడు. ఇవి చాలా గాజు వస్తువులు, మీరు వీటిని అమ్ముకొని చాలా బతకచ్చు అనేసి అంటాడు. అలా చాలా వరకు మనీ వస్తుంది అని చెప్పి వాళ్ళకి ఒక బిజినెస్ దారి అయితే చూపిస్తాడు. కానీ షుంతున్ మాత్రం నాకు బలం వచ్చిన రోజు నాటికి నిన్ను కొట్టకుండా చంపకుండా వదలను అనేసి అంటాడు. దానికి లీడర్ షూ వండుకొని అలాగే చెయ్యి, అలాగే ఈ బ్యాడ్జ్ ఉంది చూడు నా దగ్గర, ఈ బ్యాడ్జ్ వల్ల నేను ఒక లీడర్ అయ్యాను, అంటే ఒక ఆఫీసర్ అన్నమాట, అలాగా నువ్వు కూడా ఒక బ్యాడ్జ్ తెచ్చుకో, అప్పుడు నన్ను కొట్టేకి నీకు చాలా ఈజీ అవుతుంది అనేసి అంటాడు. సరే నేను ఆ బ్యాడ్జ్ తెచ్చుకొని నిన్ను చంపుతా అనేసి అంటాడు. దానికి లీడర్ షూ వండుకొని నవ్వుతాడు. ఈ స్టోరీ అంతా మన షుంతుని అయితే గుర్తు తెచ్చుకొని మరోపక్క యాంగ్ చూపించే బ్యాడ్జ్ అలాగే షన్ను చూపించే బ్యాడ్జ్ ఇవంతా గుర్తు తెచ్చుకొని అలా ఫ్రీగా నవ్వుతూ హ్యాపీగా అక్కడ వాళ్ళు ఇచ్చింటారు కదా ఇంకి ప్యాడ్ను, ఆ పెన్ ఇంచి తన గొంతులో గుచ్చుకొని అలాగే చనిపోతాడు. మరోపక్క మనకి యాంగ్ని అయితే చూపిస్తారు. యాంగ్ దగ్గరికి చూచూ అయితే వస్తుంది. చూచూ వండుకొని ఇలా చెప్తుంది, యాంగ్ నీకు ఒక లేఖ వచ్చింది అనేసి ఇస్తుంది. ఏమిటో అని చూస్తే అందులో అందులో సుంతుని చనిపోయినట్టు ఉంటుంది. ఏమైంది ఏమైంది అలా ఉన్నావు అనేసి ఆ లేఖనైతే తీసుకొని చూస్తే సుంతుని చనిపోయే విషయం ఉంటుంది. చూచూ ఇలా ఉంటుంది, లైషుంచు ఇది నీ పనే కదా అనేసి మనసులో అయితే తిట్టుకుంటూ ఉంటుంది. అదే సమయానికి అక్కడికి లీడర్ షూ అయితే వస్తాడు. బాధపడుకు యాంగ్ అనేసి యాంగ్ని అయితే చాలా ఓదార్చడానికి ట్రై చేస్తాడు. అంటే వాడు కూడా చాలా కంట్రోల్ తప్పిపోయి ఉంటాడు. ఇంకా వాడు చనిపోయిన బాధ తట్టుకోలేక డ్రింక్ అయితే చేస్తాడు. ఇంక డ్రింక్ చేద్దామనే ఒక యాంగ్ అయితే తీసుకొని యాంగ్ ఫుల్గా అయితే డ్రింక్ చేసేస్తుంది. అలా డ్రింక్ చేసి ఇంటికి అయితే వెళ్తుంది. షన్ను వండుకొని ఏమైంది ఏమైంది అంత డల్గా ఉన్నావు, షుంతున్ గురించేనా అనేసి అంటాడు. తను సైలెంట్గా అయితే కూర్చోంటుంది.
తర్వాత మన యాంగ్ అనుకని ఇలా చెప్తుంది. హ్యాపెన్ దగ్గర నుంచి అయితే ఒక మెసేజ్ అయితే వచ్చింది, ఇది చూడు అని చెప్తుంది. షన్ను, ఇప్పుడు కూడా నువ్వు జలసీ ఫీల్ అవుతున్నావా? హ్యాపెన్ అని చెప్పే కాలికి నీకు సిగ్గుందా? ఫస్ట్ ఇది చూడు అని చెప్తుంది. సరే అనేసి షన్ను అయితే చూస్తాడు. అందులో లాకెట్ గురించి అయితే రాసింటుంది. అంటే హ్యాపెన్కి ఒక లాకెట్ అయితే ఇచ్చి ఉంటారు కదా, ఆ లాకెట్ నా చేతికి చేరింది. అలాగే ఈ హత్యలు చేయడానికి చాలా ఎక్కువ కారణం షున్ ఫ్యామిలీనే అనేసి అంటాడు. అంటే ఆ రాణి విషయంలో జరుగుతుంది కదా, ఆ ఫ్యామిలీ విషయం అయితే బయట చెప్తాడు. ఈ ప్రాబ్లంలో ఇరుక్కునింది షన్ను ఫ్యామిలీ అంట. ఆ పని చేసింది షన్ను ఫ్యామిలీ కాదు, షున్ ఫ్యామిలీ. అదే వాళ్ళ నాన్న ఏదో తప్పు చేశారు అన్నారు కదా, అది చేసిన వాళ్ళ నాన్న కాదు, అంటే షన్ను ఫ్యామిలీ కాదు, షున్ ఫ్యామిలీ అన్నమాట. ఆ నిజమైతే బయటపడుతుంది. తర్వాత జిన్లింగ్ అయితే ఒక లేఖ అయితే తెచ్చిస్తాడు. ఆ లేఖ చూసానుగా మన యాంగ్ అయితే గుర్తు తెచ్చుకుంటుంది. అవును షన్ను, మనం అక్కడ గంగన్ డిస్టిక్లో చూసాం కదా ఒక మర్డర్ కేసు, అది మనం మౌంటైన్ మీద కూడా చూసాను. సేమ్ ఈ రెండు ఒకే కేసు లాంటిది. అంటే ఇక్కడ అక్కడ ఒక వ్యక్తి చంపుంటారనమాట అనేసి మన యాంగ్ అయితే చెప్తుంది. తర్వాత యాంగ్ అయితే చాలా డ్రింక్ చేసింది కాబట్టి చాలాసేపు నిద్రపోయి అయితే లేస్తుంది. షన్ను వచ్చి తనకి డ్రింక్ చేసి తాగు పనుకునింది కాబట్టి తనకి ఒక కషాయం అయితే తెచ్చిస్తాడు. అలా వాళ్ళు మాట్లాడుతుండగా అక్కడికి అంకుల్ అయితే వచ్చి మిమ్మల్ని రాజమాత గారు రమ్మంటున్నారు అని కబురు పంపారు అని చెప్తాడు. సరే నేను బట్టలు మార్చుకుని వెళ్తాను అంకుల్ అని చెప్తుంది. యాంగ్ వండుకొని రాజమాత దగ్గరికి అయితే వెళ్తుంది. అక్కడ తన పర్సనల్ పియ్య ఉంటుంది కదా, తను వండుకొని కొన్ని స్వీట్స్ అయితే తెస్తుంది. రాజమాత ఇలా చెప్తుంది, యాంగ్ కూడా కొన్ని ఇవ్వు అనేసి అంటే యాంగ్కి అయితే ఇస్తుంది. యాంగ్ తిని ఇలా చెప్తుంది, చాలా అంటే చాలా స్వీట్గా చాలా బాగున్నాయి, ఎక్కడ దొరికిన స్వీట్నెస్ చాలా డెలిషియస్గా ఉంది అని మన యాంగ్ అయితే చెప్తుంది. రాజమాత ఇలా అడుగుతుంది, ఏంటి యాంగ్ నా దగ్గర ఏమైనా విషయాలు దాస్తున్నావా? ఏమో దాస్తున్నామని నాకు తెలిసింది అనేసి రాజమాత అయితే అంటుంది. లేదు రాజమాత లేదు అనేసి మోకాల మీద అయితే పడి మన యాంగ్ అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. భయపడుకు అలా అని కాదు, నా దగ్గర ఏమైనా కొన్ని విషయాలు దాచేమో అనేసి అడిగాను అని అంటుంది. దగ్గర నేను ఎలాంటి ముఖ్యమైన విషయాలు దాచలేదు, నేను అన్నీ మీకు చెప్తూనే వస్తున్నా అనేసి మన యాంగ్ అయితే చెప్పంగా రాజమాత ఇలా చెప్తుంది. సరేలే ఇలా రా అని చెప్పి యాంగ్తో చాలాసేపు అలా మాట్లాడుతూ ఉండిపోతారు. మన యాంగ్ అయితే ఒక ఇస్తారు లాకెట్ తర అలా చెప్తుంది రాజమాత. ఇది నీ దగ్గర పెట్టుకో, ఎప్పుడు నాతో పర్సనల్గా మాట్లాడాలన్నా ఇది చూపించి లోపలికి అయితే రా, నన్ను వచ్చి కలువు, మన ఇద్దరు పర్సనల్గా కాసేపు మాట్లాడుకుందాము అనేసి అంటుంది. ఎందుకంటే నువ్వు అచ్చం నాలానే ఉన్నావు అని రాజమాత అయితే అంటుంది. అంటే మన యాంగ్ వచ్చి రాజమాతకి చాలా ఇష్టమై ఉంటుంది. అందువల్ల తన పర్సనల్ లాకెట్ అయితే యాంగ్ అయితే ఇస్తుంది. తర్వాత మన యాంగ్ ఇంక అక్కడి నుంచి అయితే బయలుదేరి వస్తుండగా అక్కడ లై అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు. లై ఇలా చెప్తాడు. లై చాలా వాదిస్తూ ఉంటాడు షన్ను మీద అలాగే యాంగ్ మీద. యాంగ్కి కోపం తెప్పించాలని మాట్లాడిస్తూ ఉంటాడు. కానీ మన యాంగ్ తెలివి ఉపయోగించి వాడికి తగ్గ సమాధానం ఇచ్చి అక్కడి నుంచి అయితే వచ్చేస్తుంది. దానికి వాడు మనసులో కోపడుతున్న బయటికి మాత్రం నవ్వుతూనే ఉంటాడు. మరోపక్క షన్ను వండుకొని యాంగ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు. యాంగ్ రాగానే చాలా అంటే చాలా సంతోషిస్తాడు. అని యాంగ్ ఇలా చెప్తుంది, రాజమాత మాట్లాడడానికి నాతో అంటే పర్సనల్గా మాట్లాడడానికి నాకు ఒక లాకెట్ అయితే ఇచ్చింది అని చెప్తుంది. దానికి షన్ను వండుకొని అవునా, వెంటనే ఇది దాచిపెట్టు, ఇది అందరికీ కళ్ళకి కనిపించకూడదు, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది, అందుకే నువ్వు దీన్ని సీక్రెట్గా అయితే దాచిపెట్టుంచు అని మన షన్ను అయితే చెప్తాడు. అలాగే లోపలేం నీకు ఇబ్బంది ఏం కలగలేదు కదా అనేసి కూడా అడుగుతాడు. లేదు అని మన యాంగ్ అయితే చెప్తుంది. తర్వాత సరే ఇక్కడి నుంచి బయలుదేరదాం పదా అని అక్కడి నుంచి అయితే వెళ్తారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అవుతుంది. ప్లీజ్ షేర్ చేయండి, ముఖ్యంగా షేర్ చేస్తే చాలా మంది వ్యూవర్స్కి అయితే వెళ్తుంది. అలాగే లైక్ చేసే కొద్దిగా చాలా మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకునేయండి. టుమారో వీడియో కోసం వెయిట్ చేయండి. ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను. కొంచెం బాబు పెద్దోడైనాడు కాబట్టి ఇంకా కంటిన్యూ అయితే చేస్తాను. ఇలాగే చెప్తున్నావు కానీ కంటిన్యూ చేయట్లేదు అనుకోకండి. ప్లీజ్ ఇంక నుంచైనా కంటిన్యూ చేస్తున్నా, ఈసారి మాట నమ్మండి. బాయ్ టాటా.